guys, welcome back to another video. So ఈ రోజు వీడియోలో మనం వచ్చేసి అసలు ఏ టైంకి మనం మన ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంటే బెస్ట్ అనేది ఈ వీడియోలో చెప్తాను. సో అసలు మనం కాలేజ్ డిసైడ్ అవ్వకుండా ఫ్లైట్ టికెట్ చేసుకుంటే ఎట్లా చేసుకోవాలి, అసలు మనం ఎంత మనీని సేవ్ చేస్తాం ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కానీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే నా పేరు నీలేష్, డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ మీరు కానీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే నా మాస్టర్స్ జర్నీకి సంబంధించిన వీడియోస్ ఎన్నో అయితే నా ఛానల్లో ఉన్నాయి, ఒక్కసారి నా ఛానల్ చెక్అవుట్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి. అండ్ మీరు కానీ నాతో ఇన్స్టాగ్రామ్లో కనెక్ట్ అవ్వాలనుకుంటే ఇక్కడ నా ఇన్స్టా ఐడి డిస్ప్లే చేస్తాను, మీరు అక్కడ డిఎం చేయొచ్చు. అండ్ డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, మీరు అక్కడ ఫాలో అవ్వచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే మనకి ఫ్లైట్ టికెట్స్ అనేది మోస్ట్ కాస్ట్లీయెస్ట్ స్టెప్ అనమాట మన ప్రాసెస్ మొత్తంలో ఫైనల్గా. సో అప్లికేషన్స్కి ఇదంతా ఒక ఎత్తు, జిఆర్ఎల్కి వీటికి వాటికి ఇదంతా ఒక ఎత్తు అయితే ఇవన్నీ కలిపి ఎంత అయితే అవుతుందో అంత మనకి ఫ్లైట్ టికెట్స్కి అవుతుంది. సో మోస్ట్లీ అంత అవ్వకుండా మనం అవాయిడ్ చేయాలంటే సో ఫ్లైట్ టికెట్స్లో మనకి మెయిన్ ఏంటంటే ఒక బ్యారియర్ టైం. సో ఇదేంటంటే మనం 22 అవర్స్లో వెళ్ళాలి లేదా 19 అవర్స్లోనే వెళ్ళిపోవాలి యూఎస్ఏ అనుకుంటే మనకి ఫ్లైట్స్ ముందే బుక్ చేసుకుంటే తక్కువే పడతాయి. వేరాజ్ మనం వెళ్ళే కొద్దీ టైం గడిచే కొద్దీ ఆగస్టులోకి మనకి ఫ్లైట్ టికెట్ రేట్స్ అనేవి బీభత్సంగా పెంచి పడేస్తారనమాట, జూలై ఎండింగ్ నుంచి ఆగస్ట్ ఎండింగ్ దాకా. సో ప్రతి ఒక్కళ్ళు మీ కాలేజెస్ని ఇమీడియట్గా డిసైడ్ అవ్వండి. ఒకవేళ డిసైడ్ అవ్వకపోయినా సో నేను 95% దీనికే వెళ్తాను ఆర్ఎల్స్ 85% దీనికే వెళ్తాను అని ఒక డిసైడ్ అయ్యి ఉంటారు కదా. సో దాని మీద మీరు మ్యాక్సిమం ఇదే అన్నట్టు ఫిక్స్ అయ్యి వీసా రాకపోయినా సరే మీరు క్యాన్సిలేషన్ ప్రొటెక్ట్ అని ఉంటుంది. సో ఆ క్యాన్సిలేషన్ ప్రొటెక్ట్ పెట్టుకొని ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. అప్పుడే బుక్ చేసుకునేది ఏంట్రా నీకు షుగర్ ఆగదా, ఇంకా టైం ఉంది కదా చేసుకోవచ్చు కదా అని మీరు అనొచ్చు. బట్ దానికి ఏంటంటే 2 months బ్యాక్ అంటే నేను జనవరి ఆ టైంలో ఉన్నప్పుడు నేను చూసిన ఫ్లైట్స్ 60K 50K 50,000 60,000 అట్లా ఉన్నాయి. సేమ్ ఇప్పుడు అవే ఫ్లైట్స్ నేను ఇప్పుడు మార్చ్లో చూస్తే అంటే ఎంత ఉన్నాయో తెలుసా, 95,000 1,05,000 1,00,000 దగ్గరికి వెళ్ళిపోయినాయి అనమాట. జూలై ఎండింగ్ అంటే జూలై 27th 28 అండ్ ఆగస్ట్ మొత్తం కూడా అంతే ఉన్నాయి రేట్స్. సో అందుకని మీరు ఇంకా లేట్ చేసే కొద్దీ మీకు 1,20,000 1,30,000 1,40,000 అసలు కొంతమంది అయితే లాస్ట్ ఇయర్ నాకు తెలిసిన కొంతమంది నాకు వెళ్ళిన అన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళైతే వీసా వచ్చిన తర్వాత అప్పటికప్పుడు బుక్ చేసుకున్నారనమాట. సో అప్పటికప్పుడు వాళ్ళకి నియర్లీ 1,80,000 1,70,000 పెట్టిన వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్లాంటి కేసెస్ని మనం అవాయిడ్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో మీరు ఈ టైంలోనే కొంచెం ఒక ముందు డెసిషన్ తీసుకొని ఒక ముందడుగు వేస్తే మనకి బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం 80,000 90,000 పెట్టడం బెటర్ అప్పుడు 1,70,000 1,60,000 పెట్టే కంటే. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ 50% అనేది సేవ్ చేస్తాం. సో ఈ 80,000 90,000 అనేది మనకు అమెరికా వెళ్ళాక అట్లీస్ట్ ఒక 1 month అయినా మనకి హెల్ప్ అవుతుంది కదా లివింగ్ ఎక్స్పెన్సెస్ మొత్తానికి కలిపినా కానీ. సో నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్గా అసలు ఫ్లైట్ టికెట్స్ ఏ వెబ్సైట్స్లో చూసుకోవాలి, ఎక్కడికైతే తక్కువ ఉంటాయి ఎట్లా చూసుకోవాలి, అండ్ ఆ క్యాన్సిలేషన్స్ ఇవన్నీ ఎట్లాగా అసలు నేనేది ప్రిఫర్ చేస్తున్నాను నేనేది బుక్ చేస్తున్నాను ఇవన్నీ నేను కన్ఫర్మ్ చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఏ ఎయిర్లైన్స్ అయితే బెటర్, ఏ ఎయిర్లైన్స్ అయితే మనకు తక్కువకి వస్తాయి, ఇట్లాంటివన్నీ స్టూడెంట్ ఆఫర్స్ ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు అనుకోవచ్చు క్యాన్సిలేషన్ చేస్తే మనకి వస్తాయా మొత్తం అమౌంట్ అని. సో ఇప్పుడు మనకి నేను చూసుకుంటే కొన్ని ఎయిర్లైన్స్ 80,000 టర్కిష్ ఎయిర్లైన్స్ కానీ జపాన్ ఎయిర్లైన్స్ కానీ ఇవన్నీ మనకి 85,000 అట్లా ఉన్నాయి. వేరే ఎమిరేట్స్ క్వాతార్ ఎయిర్లైన్స్ ఇవన్నీ చూసుకుంటే మనకి 1,05,000 1,10,000 ఆ రేంజ్లో ఉన్నాయి. సో మనకి మెయిన్గా న్యూయార్క్ కానీ వాషింగ్టన్ కానీ సియాటిల్ కానీ అటువైపు ఇవన్నీ కొంచెం 80,000 70,000 60,000 రేంజ్లో ఉంటాయి, కొంచెం తక్కువ పడతాయి అనమాట. బట్ వేరేస్ మీరు డాలస్ చూసుకున్నా లేదంటే ఫ్లోరిడా చూసుకున్నా లేదంటే మిసోరీ స్టేట్లో ఎక్కడికి చూసుకున్నా లేదంటే సౌత్ డకోటా వెళ్ళాలన్నా సిన్సినాటి వెళ్ళాలన్నా ఇవన్నీ కొంచెం డొమెస్టిక్ ఇంటర్లింక్డ్ ఉంటాయి అనమాట. వాషింగ్టన్లో దిగెళ్ళటం కానీ లేదంటే ఎక్కడైనా దిగెళ్ళటం కానీ అట్లా ఉంటాయి కాబట్టి మీకు రేట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. అందుకని మీరు ఇప్పుడే కరెక్ట్గా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. సో క్యాన్సిలేషన్ చేస్తే మొత్తం వస్తాయా అంటే ఇప్పుడు మనకి 85,000 పెట్టి టికెట్ చేసుకుంటున్నాం కదా. సో వేరేజ్ మనకి కొన్ని వాటిల్లో అయితే స్టూడెంట్ డిస్కౌంట్ పెడితే అసలు ఫ్రీ క్యాన్సిలేషన్ 1 day ముందు క్యాన్సిల్ చేస్తే మొత్తం వచ్చేస్తాయి. బట్ కొన్ని ఎయిర్లైన్స్ ఎట్లా అంటే మీకు అక్కడ ఇస్తారు పార్షియల్ రీఫండ్ అని. సో పార్షియల్ రీఫండ్ అంటే మీరు 1 day ముందు 24 hours కంటే ముందు క్యాన్సిల్ చేస్తే అరౌండ్ ఒక 8,000 లేదంటే ఒక 15,000 కట్ అయ్యి మిగిలిన అమౌంట్ మీకు రీఫండ్ వస్తాయి. సో ఇప్పుడు మీరు అప్రాక్సిమేట్గా ఎగ్జాంపుల్గా 85,000 పెట్టి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారు. సో మీకు తర్వాత ఫ్యూచర్లో ఏమన్నా వీసా ప్రాబ్లం కానీ ఇట్లా ఏమన్నా వచ్చింది లేదా కాలేజ్ వేరేది వెళ్ళాలనుకుంటున్నారు, సో ఫ్లైట్ వేరేది బుక్ చేసుకోవాలనుకుంటున్నారు, సో వాట్ ఎవర్ క్యాన్సిల్ అయితే చేయాలనుకుంటున్నారు టికెట్ని. సో అప్పుడు మీకు ఎట్లా 85,000 టికెట్ని క్యాన్సిల్ చేస్తే
15,000 క్యాన్సిలేషన్ ఫీ ఉందనుకోండి, 15,000 పోయి 70,000 రూపీస్ అనేవి మనకి రీఫండ్ అనేవి వచ్చేస్తాయి, ఫుల్ రీఫండ్ 70,000 మొత్తం. సో అది క్లియర్గా చూడండి ఒకసారి, ఎందుకంటే మీరు మళ్ళీ అది చూడకుండా ఇప్పుడే ఫాస్ట్గా బుక్ చేశారనుకోండి మళ్ళీ అది ఒక తలకాయ నొప్పి అయిపోయింది. ఒకవేళ నాన్ రీఫండబుల్ ఉన్న టికెట్ని మీరు చేశారనుకోండి, ఫ్యూచర్లో ఏమన్నా ఇబ్బంది వస్తే మళ్ళీ అప్పుడు మనకి మొత్తం బొక్క అయిపోతాయి, 80,000 90,000 మొత్తం పోతాయి. సో అది అసలు చాలా పెద్ద తలకాయ నొప్పి, మళ్ళీ అదంతా ఆ గిల్ట్ అంతా మనం పెట్టుకోలేం. సో క్లియర్గా ఇప్పుడు నేను చూపిస్తాను ఒక వెబ్సైట్లో మీకు క్లియర్గా నాన్ రీఫండబుల్ రీఫండబుల్ ఈ రెండింటి గురించి డిఫరెన్స్ అండ్ ఎంత వస్తాయి రీఫండబుల్ ఏ ఎయిర్లైన్స్ అనేది కూడా నేను చెప్తాను, ఇప్పుడు చూపిస్తాను ఎగ్జాంపుల్గా జస్ట్. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకుంటే ఇప్పుడు నేను హైదరాబాద్ టు డాలస్ వరకు కొట్టాను అనమాట. సో ఇప్పుడు మీకు ఇక్కడ జపాన్ ఎయిర్లైన్స్ విస్తారా ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీటిలో ఇక్కడ చూడండి పార్షియల్లీ రీఫండబుల్ అని కనిపిస్తుంది కదా. సో అట్లా మీకు మెన్షన్ చేసి ఉంటాయి అనమాట. సో వేరేస్ ఇక్కడ చూడండి కింద అమెరికన్ ఎయిర్లైన్స్ ఉంది కదా. సో ఈ అమెరికన్ ఎయిర్లైన్స్ చూడండి నాన్ రీఫండబుల్ అని ఇచ్చారు ఇక్కడ. సో అట్లా ఆ నాన్ రీఫండబుల్ అనేది కరెక్ట్గా చూసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఒమన్ ఎయిర్లైన్స్ టికెట్ ఉంది. సో ఇక్కడ పార్షియల్లీ రీఫండబుల్ అని ఇచ్చారు. సో అసలు ఆ రీఫండ్ ఎంత వస్తుందో తెలియడానికి ఇక్కడ మనకి వ్యూ ప్రైజెస్ మీద కొట్టి జస్ట్ బుక్ నౌ కొడితే మనకు చూపిస్తారు అసలు ఏ రోజు ముందు క్యాన్సిల్ చేస్తే ఎంత రీఫండ్ వస్తాయి ఏంటి అనేది. సో ఇప్పుడు మనం ఇక్కడ కిందకి వెళ్ళి చూసుకుంటే ఇక్కడ కింద ఇస్తారు చూడండి, ఇదిగోండి ఇక్కడ క్యాన్సిలేషన్ రీఫండ్ పాలసీ అని ఉంది కదా. సో ఇక్కడ మనం బిఫోర్ 27th జూలై కనుక క్యాన్సిల్ చేస్తే పెనాల్టీ 8,300 పోతుంది, రిమైనింగ్ అమౌంట్ మనకి రిటర్న్ వచ్చేస్తాయి. అండ్ ఒకవేళ 28th జూలై ఫ్లైట్ టైం 10:20కి, సో 10:20 లోపు క్యాన్సిల్ చేస్తే ఆ రోజు అయినా కానీ మనకి 24,000 పోయి రిమైనింగ్ అమౌంట్ అనేది మనకి రీఫండ్ వచ్చేస్తాయి అనమాట. సో అట్లా చూసుకోండి ప్రతిదానికి. ఇది వచ్చేసి మేక్ మై ట్రిప్ వెబ్సైట్స్. సో అట్లా ఇంకా చాలా వెబ్సైట్స్ అయితే ఉంటాయి, చెప్తాను నేను మీకు. సో మీరు అట్లా చెక్ చేసుకోండి. అండ్ డిఫరెంట్ వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో ఆ డిఫరెంట్ వెబ్సైట్స్ అన్ని తెలియజేస్తాను. సో అదనమాట ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మీరు కానీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.